పన్నీర్ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నేను ఒక దాన్ని. అలాంటి పన్నీర్తోనే ప్రాణాలు తీసేసేలాగే ఉన్నారు బయట. ఎందుకంటే అందులో ఎన్ని కెమికల్స్ వేస్తున్నారో లెక్కలేదు అసలు. నార్మల్గా పన్నీర్ అంటే చాలా ప్రోటీన్ రిచ్ ఐటమ్. సో అలాంటి హెల్దీ అయిన పన్నీర్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసింది స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 1 లీటర్ పాలు వేసుకుని అది ఒక పొంగు వచ్చేలోగా మనం పక్కన ఒక చిన్న గ్లాస్లో 1/2 గ్లాస్ వెనిగర్, 1/2 గ్లాస్ వాటర్ వేయండి. వెనిగర్ లేదు అంటే 1/2 గ్లాస్ లెమన్ జ్యూస్ అలాగే 1/2 గ్లాస్ వాటర్ కలిపేసి డైల్యూట్ చేసి పక్కన పెట్టండి. ఈలోగా పాలు ఒక పొంగు వచ్చేసే ఉంటాయి. సో అందులో మనం ఇప్పుడు డైల్యూట్ చేసిన మిక్చర్ని వేసి చక్కగా కలుపుతుంటే పాలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక కాటన్ క్లాత్ వేసుకొని మనం పాలు విరగెట్టింది ఏదైతే ఉందో అది అందులో వేసేసి వాటర్ మొత్తం పోయేలాగా ఉంచేసి 1-2 సార్లు నార్మల్ ఫ్రెష్ వాటర్తో కడిగేసుకుని పెట్టుకుంటే మనకి పులుపు కానీ వెనిగర్ టేస్ట్ కానీ రాకుండా ఉంటాయి అనమాట. సో వాటర్ మొత్తం పోయాక దగ్గరికి చేసుకొని ఒక షేప్ పెట్టుకుని దాని మీద ఒక బరువు ఏమైనా పెట్టి ఒక 2 అవర్స్ అలా వదిలేస్తే మనకి ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ అయిన పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పన్నీర్ మనకి 4 డేస్ ఫ్రెష్గా ఉంటుంది. మనం ప్రిజర్వేటివ్స్ అవి ఏం కాబట్టి 4 డేస్ వరకు నిల్వ ఉంటుంది. తర్వాత స్మెల్ వస్తుంది. సో ఇలా చేసుకున్న పన్నీర్తో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చిందా?